చాలా డెప్త్ అయిన కాన్సెప్ట్ ఈరోజు మార్కెట్ చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్నటి దాకా ఇలాంటి విషయం ఏదన్నా ఒకటి సక్సెస్ అయి ఉంటే సో ఫలాంటి సక్సెస్ అయింది ఇన్ని సర్వీసెస్ ద్వారా అని చెప్పి మన దాన్ని కూడా తొందరగా అర్థం చేసుకునే కోచ్ ఉండేది. కాకపోతే ఏంటంటే ఈరోజు రెవల్యూషన్ అనేది గతంలో లేనిది ఈ రోజు ప్రత్యక్షంగా సాధించి పెడితే దీన్ని చూసి రాబోయే కాలంలో చాలా మంది ఇలాంటి సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వచ్చే ఒక బాటని క్రియేట్ చేసినటువంటి శ్రీనివాసరావు గారికి నేను హెడ్స్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఒక నానుడిలో పెద్దల కాలం నుంచి వచ్చిన ఒక బాట ఈరోజు కొంతమందిని సక్సెస్ చేస్తుంది, కొంతమందిని ఫెయిల్యూర్ చేస్తుంది. సక్సెస్ ఏంటంటే అర్థం ఏంటంటే ఒకటే పని చేయరా వేరే రెండో పని చేయొద్దు అని మనకి చిన్నప్పటి నుంచి చెప్తారు. ఇంకొక పనిలోకి వెళ్తే అక్కడ నీకు సక్సెస్ కాకపోగా అలవాటు లేని పని కాబట్టి నువ్వు అక్కడ ఇబ్బంది పడతావు, లాస్ పోతావు. ఏదన్నా ఒక పనినే పట్టుకో, దాంట్లోనే వెళ్ళు, దాంట్లోనే సంపాదించు, దాంట్లోనే బతుకు అని చెప్పి చెప్తా ఉంటారు. వాస్తవం కదా. ఇప్పుడు ఈ రోజున రిలయన్స్ ఇండస్ట్రీ ముఖేష్ అంబానీ దాదాపు 70-80 సంవత్సరాల క్రితం అదే వాళ్ళ నాన్నగారు ధీరుభాయ్ అంబానీ గారు ఒక పనితో స్టార్ట్ చేసి ఈ రోజు దాదాపుగా 80-90 రకాల పనులు ఈరోజు జరుగుతూ ఉంటాయి. అంటే ఒకటే పట్టుకో ఒకటే చెయ్యి అని మాట ఆ రోజున ధీరుభాయ్ అంబానీ గారు మైండ్లో పెట్టుకొని ఉంటే ఆయన పనిచేసే పెట్రోల్ బంక్ లోనే పనిచేసేవాడు, పెట్రోల్ బంక్ లోనే కొట్టేవాడు, పెట్రోల్ బంక్ లోనే సంపాదించేవాడు, పెట్రోల్ బంక్ లోనే బతికేవాడు. వాస్తవం కదా ఏం సార్? బట్ ఆయన నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఈ రోజు చాలా అవసరం. ఇన్కమ్ సోర్సెస్ అనేది నెంబర్ ఆఫ్ సోర్సెస్ పెంచుకోగలిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఈ రోజు ఫైనాన్స్ లో ఒక శక్తి అవుతున్నాడు. ఇన్కమ్ సోర్సెస్ ని ఒకదాంతో ముడిపెట్టుకుంటే అదే ఇన్కమ్ సోర్స్ ఆగిపోయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. పెద్దల మాట చెప్పిన ప్రకారం మనం కూడా కమిట్మెంట్ తోటి డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఎందుకు ఒకదాన్నే పట్టుకుందాం, కన్ఫ్యూజ్ కావద్దు, ధైర్యంగా దాని గురించి చేద్దామనే సందర్భంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ఇన్కమ్ సోర్స్ కట్ అయిపోతే పెద్ద పెద్ద వ్యవస్థలే కూలిపోయింది. కోడక్ ఫిల్మ్ కంపెనీ, అదే మనం ఫొటోస్ తీసుకునే గతంలో ఫిల్మ్ సో వాళ్ళు ఒకే ప్రోడక్ట్ నమ్ముకున్నారు. అప్డేట్ కూడా కావడానికి ఇష్టపడలేదు. ఆ యాజమాన్యం ఏదైతే యాజమాన్యం ఉందో ప్రపంచంలో టాప్ కంపెనీ అది, కోడక్ కెమెరాస్ కానీ కోడక్ ఫిల్మ్స్ కానీ. బట్ ఈరోజు అప్డేట్ ని ఆ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయాలి. సో ఈరోజు పతనావస్థకి కనపడకూడదు కంపెనీ. వాస్తవం ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయాలంటే మనం అందరం కూడా ధీరుభాయ్ అంబానీ కాలేము, ముఖేష్ అంబానీ కాలేము, ఇంకొకరు కాలేము. బట్ ఈరోజు మనం ఒక చెట్టు కింద ఉండగలిగితే ఈరోజు గొడుగు లేకపోయినా కానీ ఎండకి కాసుకోవచ్చు. ప్రతి వ్యక్తి గొడుగు పట్టాల్సిన అవసరం లేదు ఒక మహావృక్షం కింద ఉంటే ఎండకి కాసుకోవాలంటే. బట్ ఈ రోజున మనం ఇండివిజువల్ గా ఏదైతే ఇన్కమ్ సోర్స్ లాట్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేస్తామా క్రియేట్ చేయలేమా అనేది మన ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్ పర్సన్ కి వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళ మనసుకు తెలుసు. బట్ రియల్ మూవ్ అనే ఒక రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేసి దాదాపుగా 100కు పైబడి సర్వీసెస్ ని జనరేట్ చేయడం ద్వారా ఆ 100 రకాల సర్వీసెస్ లో మనం భాగస్వామి, మనకు సంబంధించిన టీమ్స్ ని భాగస్వామ్యం చేయడం ద్వారా, మన టీమ్స్ ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఓన్లీ కేవలం వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అనేది లేకుండా కేవలం మన చుట్టూ ఉండే మ్యాన్ పవర్ నే పెట్టుబడిగా ఈ రియల్ ఎస్టేట్ రియల్ భూమి సంస్థలోకి ఇన్వాల్వ్ చేయడం ద్వారా రకరకాల ఇన్కమ్ సోర్సెస్ ని మనం కూడా జనరేట్ చేసుకోవచ్చని ఈ రోజు మనం గట్టిగా నమ్మగలిగితే ఆ నమ్మకమే మనకి ఆదాయం తెచ్చిపెడుతుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇలాంటి గొప్ప సర్వీసెస్ ద్వారా చూడండి, యాక్చువల్ చెప్పాలంటే ఒక సంశయం అనేది ఇక్కడ మనసులో ఇక్కడ కూర్చున్న అందరిలో మాత్రం ఒక లీలా మాత్రంగా తడుతూనే ఉంటుంది. ఒక శ్రీనివాసరావు గారు రియల్ భూమి సర్వీసెస్ ద్వారా ఇన్ని రకాల సర్వీసెస్ ని మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేయగలరా? ఇది సాధ్యమా అని చెప్పి వాస్తవం చెప్పాలంటే చాలా మందికి మనసులో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనం ఒక 4 రకాల పనులు చేస్తుంటే మన మైండ్ రకరకాలుగా కన్ఫ్యూజ్
కానీ 4 రకాల పనుల్లో కూడా 4 రకాల ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవాలనే పట్టుదల ధైర్యం ఉన్న వ్యక్తి మాత్రం 4 రకాల డబ్బులు వచ్చేస్తాయి. ఈ 4 రకాలలో పనులు చేయడం మనం కన్ఫ్యూజ్ అవుతామో అనుకున్న వ్యక్తికి ఇన్కమ్ సోర్స్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ అని జనరేట్ చేసుకుంటూ ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అవుతున్నాడు. బట్ ఈ రోజున మనందరం చూస్తున్నాం, శ్రీనివాస్ గారిని ఇప్పుడు సార్ మనందరం చూస్తున్నాం, రోహిత్ గారిని చూస్తున్నాం, ఇక్కడ టాప్ లీడర్స్ చూస్తున్నాం, కబయ్య గారిని చూస్తున్నాం, కూడా శ్రీనివాస్ గారిని చూస్తున్నాం, ఎస్పెషల్లీ శ్రీనివాస గారిని చూస్తున్నాం. టు బి ఫ్రాంక్, ఆయన ఇన్ని సర్వీసెస్ ని జనరేట్ చేయగలను, ఇన్ని సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయగలను. ఇన్ని సర్వీసెస్ ద్వారా నాకు మాత్రమే కాకుండా మా టీం మెంబర్స్ అందరూ కూడా ఇన్కమ్ జనరేషన్ అనేది డిఫరెంట్ డైవర్సిఫికేషన్ ఆదాయ మార్గాల్ని అందరికి ఇప్పించాలి అనే ధైర్యం ఆయనలో లేకపోయి ఉంటే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, అందరికి డబ్బులు వస్తాయని చెప్పే ఆయనలో పాజిటివ్ థింకింగ్ లేకపోతే ఈ రోజు వాస్తవం చెప్పాలంటే మ్యాటర్ ఆఫ్ ఆయన కూడా ఆయన ఆలోచించుకోగలరు. నాకు టైం వేస్ట్ అవుతుంది, నాకు ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది, నా ప్రయత్నం వేస్ట్ అవుతుంది అని చెప్పి అనుకోగలరు. బట్ ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన పాజిటివ్ థింకింగ్ లో కానీ ఇన్ని రకాల సర్వీసెస్ నేను జనరేట్ చేయడం ద్వారా నేను పేరు సంపాదించుకోవాలి, రియల్ ఎస్టేట్ రియల్ భూమి సర్వీసెస్ లో నాకంటే ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, నేనే కాదు నాతో ఉండే ప్రతి వ్యక్తిని కూడా డబ్బు సంపాదించుకోవాలి, నామినల్ గా మాత్రమే పెట్టుకొని నామినల్ మాత్రం లాభాలు పెట్టుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ సర్వీస్ ఎవరు చేయలేదు. నామినల్ గా మాత్రమే లాభాలు పెట్టుకొని ఇన్ని రకాల